ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు పిచ్చెక్కిపోయింది. ఏంటిది ఇలా ఉంది? హ్మ్. ఎందుకిలా ఇంత మంచి కంటెంట్‌ని ఇలా చేసామన్ అన్నట్టు నేను అనుకున్నప్పుడు హ్మ్. ఏమంటే ఇలాంటి కంటెంట్స్‌ని ఒక 4 ½ 5 అవర్స్‌లో చెప్పాలి మనము. హ్మ్. అది సినిమా లాగా చూపిస్తే బావుండదు. మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2 అంటే ఇలాంటి స్టోరీస్‌కి అది ఇంపాక్ట్ జస్టిఫికేషన్ ఉంటుందో ఇవ్వడదు. లేదో అవును. తెలీదు. రైట్. సో, ఎగ్జాక్ట్‌లీ. యాస్ ఎ వెబ్ సీరీస్ దిస్ విల్ బి వెరీ రైట్ అండ్ జీ వాళ్ళు ఇది కరెక్ట్‌గా తీసుకొని దీన్ని ఒక మంచి బడ్జెట్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్‌గా దీన్ని షేప్ అప్ చేశారు. హ్మ్. అండ్ ఇట్ హాస్ కమ్ ఔట్ రియల్లీ గ్రేట్. ఐ యామ్ హ్మ్. ష్యూర్ 28 నవంబర్‌కి అందరూ ఇది ఎంజాయ్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ స్టార్ట్ మీకు షార్ట్ ఫిల్మ్స్‌తోనా? లేతే సీరీస్‌తోనా? ఎట్లా స్టార్ట్ అయింది కెరీర్ మీకు? ఇనీషియల్లీ ఫస్ట్ సినిమా నేను హీరోగా చేసిన హ్మ్. కన్నడలో. కన్నడలో. ఫీచర్ ఫిల్మ్ ఫీచర్ చేసిన. ఫిల్మ్. ఆ తర్వాత చేస్తూ కొన్ని మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు, కొన్ని క్యారెక్టర్స్ చాలా నచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసిన. ఒక 1 ఆర్ 2 షార్ట్ ఫిల్మ్స్ చేసిన. ఆ తర్వాత సీరీస్ వచ్చింది. అండ్ సినిమాస్. హ్మ్. తర్వాత పాన్ ఇండియన్ పాన్ సినిమాస్. ఇండియాకెళ్ళిపోయారసలకి. యెస్. పాన్ ఇండియా కంటే ముందు మీరు పార్ట్ 2 సీరీస్‌కి సంబంధించిన సినిమాలకి ఎక్కువగా హైలైట్ అయిపోతున్నారు. ఆల్‌మోస్ట్ అన్ని పాన్ ఇండియన్ సినిమాస్ పార్ట్ 2 పార్ట్ 2 వెళ్తున్నాయి. ఉన్న సినిమాసే. సో, దాంట్లో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. అండ్ నౌ ఇంత మంచి ఒక బిగ్గెస్ట్ లెవెల్‌లో జరుగుతున్న ఒక వెబ్ సీరీస్ 'వికటకవి' దీంట్లో హ్మ్. వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో, ఐయామ్ హ్యాపీ. ఐ థింక్ యూ ఆర్ వెరీ బ్లెస్డ్ పర్సన్. ఐ థింక్ సో. బికాజ్ స్పాన్ అంటే ఇండస్ట్రీలో స్పాన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. అవును. టాలెంట్‌తో పాటు లక్ ఫ్యాక్టర్ ఉంటేనే, ఆ లక్ ఫ్యాక్టర్ ఉంటేనే మనకి స్క్రీన్ ప్రెజెన్స్ వస్తది. యెస్. ఆల్మోస్ట్ మీరు చేసిన ఇన్ని తెలుగులో మీరు కన్నడలో చేసినా కూడా, తెలుగులో చేసిన కొన్ని ఫిల్మ్స్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి, మేము ఇంటర్వ్యూస్‌కి ఇంటరాక్షన్ వస్తుంది, కొలాబరేషన్స్ వస్తుంది అంటే, యాహ్! ఇట్ విల్ వెరీ హ్యాపీ. యెస్. ఆర్ యూ బిలీవ్ ఇట్ యెస్. ఆర్ నాట్? ఖచ్చితంగా. లక్ అనేది ఉంటది. కానీ 50, 50 అని నేను చెప్పను. హార్డ్‌లీ ఒక 10, 15% ఉంటదేమో. అంటే నేనేం నమ్ముతా అంటే, యూ షుడ్ బీ దేర్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్ అంటారు. కరెక్ట్ టైమ్‌లో, కరెక్ట్ ప్లేస్‌లో ఉంటేనే ఆ వర్క్ జరుగుతది. మనకి ఆ టైం కుదిరింది అండ్ మన టాలెంట్ చూసినప్పుడు, మన ఆడిషన్స్ తీసుకున్నప్పుడు డైరెక్టర్స్‌కి అది నచ్చిందంటే, లేదంటే వేరే ఏదో ఒక పాత ప్రాజెక్ట్స్ మనది చూసి వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు పిలిపిస్తారు. సో, హ్మ్. మనం చేసే అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడికో అది హెల్ప్ అవుతది అనే ఒక దీంట్లో నేను బిలీవ్ చేస్తా. హ్మ్. సో, అలా నాకు ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని నా ఓకే. బిలీఫ్. ఓకే. సో, ఎంటైర్ 'వికట కవి' నుంచి మీకు బెస్ట్ మెమరీ ఏమన్నా షేర్ చేస్తారా? క్రేజీ గాని వాటెవర్. ట్రైలర్‌లో కూడా ఒక షాట్ ఉంది. ఆహ్, ఒక వెల్‌ని ఏమంటారు? నాకు అంత ఐడియా లేదు. బావి. బావి. హ్మ్. ఓహ్! బావినే అంటారా ఇక్కడ కూడా? ఓకే. బావిలో ఒక పెద్ద బావిలో చేసాము. హ్మ్. అండ్ నైట్ అరౌండ్ 11:30, 12కి అక్కడ షాట్ జరగాల్సింది. అండ్ స్టెప్స్ మొత్తం చిన్న స్టెప్స్ ఉన్నాయి. అది కనపడదు. చిన్న లైట్ పట్టుకొని, టార్చ్ పట్టుకొని ఎళ్ళాలని అన్నారు. దట్ వాస్ ఎ వెరీ స్కేరీ మూమెంట్. అండ్ కానీ ఒక మంచి ఇది షాట్ అక్కడ దొరికింది మనకి. అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద క్రేజీ అండ్ నైస్ మూమెంట్స్ ఆఫ్ 'వికట కవి' అనే చెప్పొచ్చు. అండ్ కొండ మీద ఒక 2, 3 సీన్స్ చేసాం మనము. హ్మ్. గుడి దగ్గర కొన్ని సీన్స్. భయమేం లేదా? యాక్చువల్లీ మేము ఈ రాత్రి పూటలు చూస్తే కొంచెం భయం ఆ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. నాకు ఆ చీకట్లో చూసిన 2 యెస్. ఎపిసోడ్స్ యెస్. అంటే మైండ్‌లో అదే రన్ అవుతా ఉంటుంది. అవును. అండ్ ఇంకోటి ఫుల్ చూపించట్లేదు. ఆ 3 ఎపిసోడ్సే చూసాం మేము కూడా. అవును. ఆ తర్వాత ఏం జరుగుతుందన్న ఫీలింగ్‌లో ఆ భయం వస్తుంది అసలు యాక్చువల్లీ. యెస్. యాక్చువల్లీ భయముంటది అక్కడ చేస్తున్న టైంలో. ఇన్‌ఫాక్ట్ ఒక సీక్వెన్స్ చేసాం మనము. కొండ మీద గుడి ఏం చూపిస్తున్నారో అమ్మవారి గుడి. హ్మ్. దాని దగ్గర ఒక సీక్వెన్స్ చేసాము. అండ్ అదైతే ప్రదీప్ గారు విజువలైజ్ చేసిన హీరో. విధానం ఏముంది, చాలా బావుంది. అది 4, 5, 6లో మీరు చూస్తారు. మోస్ట్‌లీ ఫిఫ్త్ ఎపిసోడ్‌లో అది వస్తదేమో. సో, అదైతే మీరు ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వెబ్ సీరీస్‌లో ఇంత మంచి కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చి చేసారా అనే ఒక ఇది కూడా మీకనిపిస్తది. హ్మ్. ఫీలింగ్ కూడా అనిపిస్తది. అండ్ కొలాబరేషన్ విత్ జీ5 సే సంథింగ్ తారక్ జీ. ఐయామ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు బి కొలాబరేటింగ్ విత్ జీ5. జీ5 ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ దీంట్లో వన్ ఆఫ్ టాప్. టాప్. ఇది టాప్ అనే చెప్పొచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు నార్త్ ఇండియాలో గూడా కవర్ ట్రూ. చేస్తున్నారిప్పుడు ట్రూ. ప్రస్తుతానికి. హ్మ్. అండ్ ఆహ్, వన్ ఆఫ్ ఫ్యూ బెస్ట్ వెబ్ సీరీస్, ఫ్యూ బెస్ట్ సినిమాస్ కూడా జీ5లోనే ఉంది. హ్మ్. తమిళ్ అయినా, తెలుగు అయినా, మన కన్నడలో వచ్చిన కొన్ని సినిమాలైనా అన్నీ
మంచి మంచి ఇది కంటెంట్స్ జీ5లో వస్తుంది కాబట్టి ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈ 'వికట కవి' అనే ఒక ప్రాజెక్ట్ జీ5లో వస్తుంది. అండ్ చాలా ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతది అని ఒక కాన్ఫిడెన్స్‌తో, ఒక హ్యాపీనెస్‌తో నేను ఎదురు చూస్తున్నా. ఓకే. అంటే ఇది స్ట్రీమ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒకళ్ళ రివ్యూ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! యెస్. మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో ఎవరి రివ్యూ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీ రివ్యూ రివ్యూ కోసమే కోసమా? నేను ఎదురు చూస్తున్నా. హ్మ్. ఎందుకంటే మన టీమ్ సైడ్ నుంచి అయితే నాకు చాలా మంచి మంచి రివ్యూస్ దొరికింది. చాలా బానే చేశారు అనే ఒక రివ్యూ దొరికింది. సో, ఫ్యామిలీ మొత్తం చూసినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్స్ ఉంటది. సో, చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది హ్మ్. చూసి ఆ రివ్యూస్ తీసుకొని ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా బెటర్‌గా చేయాలని అనుకుంటున్నాను. తారక్ మీరనగానే మాకు వెంటనే కొన్ని క్వెషన్స్ అలా వచ్చేస్తా ఉంటాయన్నమాట. యెస్. అంటే అప్‌డేటెడ్ క్వెషన్సే ఉంటాయి అవి యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ ఇంటెంట్స్ క్రియేట్ చేసే ఫిల్మ్స్‌లో ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండింది గాబట్టి, యెస్. అండ్ ఫస్ట్ 'దేవర' అయిపోయింది గాబట్టి, కేజీఎఫ్ ట్రూలీ సేయింగ్ తారక్ ఫస్ట్ కేజీఎఫ్ వచ్చినప్పుడు అసలు ఆ పేరే చాలా మందికి అర్థం కాల. అవును. అవును. ఆ ట్రైలర్ ఎక్కల. టీజర్ ఎక్కల. ఈ సినిమాలు ఇక్కడ ఆడతాయా? అని మాట్లాడారు. వన్స్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అంతా అయిపోయి థియేటర్‌లో చూసిన తర్వాత కలెక్షన్‌ల వర్షం అసలు యాక్చువల్లీ. అవును.